హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే టీఎస్ టెట్ ప్రీవియస్ పేపర్ 2016 సంవత్సరం ఉందండి. సో ఆ పేపర్ లో ఉన్న బిట్స్ అంటే దేని నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఎలా అడుగుతున్నారు ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి మనకి పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి అని అడిగారు. పెరుగుదలకి వికాసానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అని అడిగారు. సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే, పెరుగుదల అనేది వికాసంలో భాగం, పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును, వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది, వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు అని అడిగారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, సో మన టెట్ అనేది మీకు తెలంగాణ టెట్ అనేది అంటే టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి, సో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఈజీగా వీటిని ఎలిమినేట్ చేయడానికి చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఫస్ట్ది ఇచ్చి పెరుగుదల అనేది వికాసంలో భాగం అన్నాడు. ఇక్కడ పెరుగుదల వికాసానికి సంబంధించి అని అడిగాడు కాబట్టి పెరుగుదల వికాసం ఉంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఓన్లీ పెరుగుదల మాత్రమే ఇచ్చారు. పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభం చనిపోయే వరకు కొనసాగును అన్నారు. సో దానికి మనకి దీంట్లో వికాసం లేదు కాబట్టి ఇది ఎలిమినేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ది వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది అన్నారు. అంటే దీంట్లో పెరుగుదల గురించి మనకేమీ ఇవ్వలేదు. సో ఇది కూడా ఎలిమినేషన్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు 1 and 4 3 ఉన్నాయి. దీంట్లో ఫోర్త్ది ఏమి ఇచ్చారంటే వికాసం మరియు పెరుగుదలకి మధ్య ఎలాంటి సంబంధం లేదు అని ఇచ్చారు. ఆ రెండింటికి మధ్య సంబంధం లేదు అని ఇచ్చారు. సో ఇది కూడా మనం ఎలిమినేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి, పెరుగుదల అనేది వికాసంలో భాగం. పెరుగుదల అనేది వికాసంలో భాగం. ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది ఎలిమినేషన్ పద్ధతి ద్వారా మీరు వెంటనే బిట్ని చేసేయడం ద్వారా టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే బిట్ అనేది వెంటనే మీకు అర్థమైపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈ రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు. ఈ రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి అనేది ఇవ్వబడదు అని అడిగారు. సో ఏ రకమైన పిల్లల్ని, పాల్గొనని పిల్లల, నియంతృత్వ పిల్లల, అధికారయుతన, అనుమతించే ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి నియంతృత్వ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు. ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేది దీని యొక్క ప్రధాన లక్షణాలు అని అన్నారు. సో ఇది ఏ దశలో ఉంటుంది, ఎక్కువ మనకి పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలో ఉంటుందన్నమాట. పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయసు సంబంధిత క్రమంలో వికసింపచేయడం అనేది ఏంటి అంటే అది పరిపక్వతన లేదా పురోగత లేదా వికాసమా లేదా పెరుగుదల, ఏమవుతుంది అది మనకి వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తుల్ని సమయానుసారంగా అంటే సమయానికి తగ్గట్టుగా లేదా వయసు సంబంధిత క్రమంలో వయసుతో పాటు వయసు పెరిగే కొద్దీ ఆ క్రమంలో వికసింప చేయడం అనేది ఏమవుతుందంటే మనకి పరిపక్వత అవుతుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి నిమోనిక్స్ దీనిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు. నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు అనేవి దీన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు అన్నారు. సో అవగాహన కోసమా లేదా స్మృతిన, ప్రజ్ఞన, సృజనాత్మకత. సో ఏది స్మృతి, గుర్తు కోసమే కదా మనం నిమోనిక్స్ వాడేది. సో స్మృతిని పెంపొందించుకోవడానికి వాడతాము నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వానిలో ఒకటి అభ్యాసక కేంద్రిత బోధన అభ్యాసన ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు. కింది ఇచ్చిన ఆప్షన్లో ఒకటి అభ్యాసక కేంద్రిత బోధన అభ్యాసన ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు అని చెప్పారు. సో వాటిల్లో ఏదంటే
వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలు. ఆప్షన్ 3 అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి బండూరా ప్రకారం పరిశీలన అభ్యాసనం అనేది, బండూరా ప్రకారం పరిశీలన అభ్యాసనం అనేది ఏమవుతుంది? క్రమం అవుతుందా, సంరచన అవుతుందా, ఆకృతి అవుతుందా, నమూనా అవుతుందా? సో ఏమవుతుందంటే నమూనా అవుతుంది. బండూరా ప్రకారం పరిశీలన అభ్యాసనం అనేది నమూనా అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలన షెడ్యూల్. సో అది ఒక పిల్లవానికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కరెక్ట్ సమాధానం ఆన్సర్ కనుక చెప్పినట్లయితే బహుమతి అనేది ఇవ్వబడుతుంది. సో అలా ఇవ్వబడే అనేది స్థిర నిష్పత్తి అవుతుందా, చరం అవుతుందా, నిరంతరం అవుతుందా, స్థిర అంతరం అవుతుందా అని అడిగారు. సో ఏంటంటే అది స్థిర అంతరం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకు వచ్చి ఆర్టీఈ యాక్ట్ మీద ఇచ్చారు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులు గల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి అని అడిగారు. మనకి పక్కాగా కంపల్సరీ వచ్చే చాప్టర్ ఆర్టీఈ యాక్ట్స్ మీద కంపల్సరీ వస్తాయి. సో ఇక్కడ ఏమి మనకి 1 నుండి 5వ తరగతి గల పాఠశాలలు అన్నారు. 1 నుంచి 5వ తరగతి గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ విధంగా ఉంటే, విద్యార్థుల సంఖ్య ఎంత ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి అని అడిగారు. సో ఎంత ఉండాలంటే 150 అంతకు మించి ఉంటే కనుక ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థులు 150 అంతకంటే ఎక్కువ ఉంటే ఆ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో పీడబ్ల్యూడి అనగా, సో ఈ యాక్ట్లో పీడబ్ల్యూడి అంటే ఏంటి అని అడిగారు. సో పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిఫికల్టీనా, పర్సన్స్ విత్ డిజబిలిటీనా, పాపులేషన్ విత్ డిజబిలిటీయా, పాపులేషన్ విత్ డిస్అడ్వాంటేజెసా? సో దీంట్లో ఏంటంటే పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ. పీడబ్ల్యూడి అనగా పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విజాతి సామర్థ్యం సమూహాలలో అభ్యాసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం. విజాతి సామర్థ్యం సమూహాల్లో అభ్యాసాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటి? ఉన్నత సామర్థ్యం సమూహం లబ్ధి పొందుట మరియు నిమ్న సామర్థ్యం సమూహం నష్టపోవుట. ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చి మనకి ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు రెండూ నష్టపోవటం. నెక్స్ట్ ఉన్నత మరియు నిమ్న సామర్థ్యం సమూహాలు లబ్ధి పొందుట. నెక్స్ట్ నిమ్న సామర్థ్యం సమూహం లబ్ధి పొందుట మరియు ఉన్నత సామర్థ్య సమూహం నష్టపోవుట అని ఇచ్చారు. సో ఇక్కడ ఏమడిగారు మనకి? విజాతి సామర్థ్య సమూహాల్లో అభ్యాసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం అని అడిగారు. సో సుగుణం అంటే అక్కడ రెండు మంచి ఉంటేనే మనకి సుగుణం అన్నమాట. సో ఏంటి ఇక్కడ? ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు అనేవి లబ్ధి పొందడం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఎన్సీఎఫ్ మీద కూడా పక్కా క్వశ్చన్ వచ్చింది. దీని నుంచి కూడా మనకైతే కంపల్సరీ ప్రతి టెట్లో అడుగుతున్నారు. ఆర్టీఈ యాక్ట్, ఎన్సీఎఫ్ 2005 అనేవి రెండు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 1 or 2 బిట్స్ అయినా అడుగుతున్నారు. సో ఎన్సీఎఫ్ 2005 అభ్యాసనాన్ని తరగతి గది 4 గోడల మధ్యదిగా కాకుండా దీనికి మారాలని సూచించింది. తరగతి గది అనేది 4 గోడల మధ్య కాకుండా దీనికి మారాలని సూచించింది. సో ఎన్సీఎఫ్ 2005 అనేది ఏం చెప్పింది? గ్రేడు ఆధారిత అభ్యాసనమా, ఆర్థిక లాభాల సంబంధిత అభ్యాసనమా, విశాల సాంఘిక సందర్భ అభ్యాసనమా, పుస్తకాధారిత అభ్యాసనమా? సో ఏం చెప్పిందంటే విశాల సాంఘిక సందర్భ అభ్యాసనం. ఓన్లీ గది లోపల మాత్రమే కాదు, గది 4 గోడల మధ్య కాకుండా విశాల సాంఘిక సందర్భ అభ్యాసనంగా జరగాలని చెప్పింది ఎన్సీఎఫ్ 2005 అనేది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి విశాల సాంఘిక సందర్భ అభ్యాసనం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి
నెక్స్ట్ బిట్ వచ్చి మనకి జతపరచడం, మ్యాచింగ్ ఇచ్చారు. సో దీంట్లో ఏమి ఇచ్చారంటే డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా, డిస్గ్రాఫియా, డిస్ప్రాక్సియా అని ఇచ్చారు. సో డిస్లెక్సియా అంటే ఏంటి, డిస్కాలిక్యులియా అంటే ఏంటి, ఇక్కడ మనకి ఈజీగా అర్థమైంది. డిస్కాలిక్యులియా క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే మ్యాథ్స్కి వచ్చింది. సో గణితంలో క్లిష్టత అంటే సి, థర్డ్ దానికి సెకండ్ దానికి ఏ అవుతుంది. సో ఇవి ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ దానికి ఏ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ మనకు తెలిసిన 1, 2 ఉన్న దానివల్ల మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక డిస్గ్రాఫియా, గ్రాఫియా అంటే ఏంటి, గ్రాఫ్ గీస్తాం, దేంతో గీస్తాం, చేత్తో, అంటే రాయడం. గ్రాఫియా అంటే రాయడం, డిస్గ్రాఫియా అంటే రాయడంలో క్లిష్టత. సో 2 తెలిసిపోయినాయి. నెక్స్ట్ డిస్లెక్సియా, లెక్సియా అంటే పఠనం అంటే చదవడంలో క్లిష్టత. నెక్స్ట్ డిస్ఫ్రాక్సియా అంటే చలన నైపుణ్యాలు, సునిశ్చిత చలన నైపుణ్యాల్లో క్లిష్టత అని అర్థం. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి సి, థర్డ్ది ఆన్సర్ అవుతుంది అనమాట. డిస్లెక్సియా అంటే పఠనంలో క్లిష్టత. నెక్స్ట్ డిస్కాలిక్యులియా క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే గణితం, అదే మనకు అర్థమైపోయింది ఈజీగా. నెక్స్ట్ గ్రాఫియా అంటే గ్రాఫ్ చేతితో గీస్తాం కాబట్టి చేతితో రాస్తాం, అంటే రాయడంలో క్లిష్టత అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ డిస్ఫ్రాక్సియా అంటే సునిశ్చిత చలన నైపుణ్యాల్లో క్లిష్టత అనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీని మీద కూడా పక్కాగా అంటే ప్రతి టెట్లో కూడా వీటి మీద కూడా అడుగుతానే ఉన్నారు. డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అలా వాటి ఉన్నాయి. సో వాటి మీద వీడియో అయితే చేసి పెట్టడం జరిగింది, ఒకసారి చూసుకోండి. వీటి మీద కూడా మనకి కంపల్సరీ బిట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి, నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునివైతే సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు అని అడిగారు. సో ఎవరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తాము, ఎక్కువ సాధన గల పిల్లల్లో మాత్రమే, అనుకువతో ఉన్న పిల్లల్లో మాత్రమే, పిల్లలందరిలో, ప్రజ్ఞ గల పిల్లల్లో మాత్రమే అన్నారు. సో ఇక్కడ ప్రతి ఒక్క పిల్లల్లో కూడా సృజనాత్మకత పెంపొందించే ప్రయత్నం అనేది చేయాలి. సో పిల్లలందరిలో అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి నవజాత శిశువు అనగా అని అన్నారు. సో 2 సంవత్సరాల బాలుని నవజాత శిశువు అంటారా, లేదా గర్భస్థ శిశువుని నవజాత శిశువు అంటారా, అప్పుడే జన్మించిన శిశువుని నవజాత శిశువు అంటారా, 1 సంవత్సరపు బాలుని నవజాత శిశువు అంటారు. సో నవజాత శిశువు అని ఎప్పుడు అంటారంటే అప్పుడే జన్మించిన శిశువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నవజాత శిశువు అంటారు. అప్పుడే జన్మించిన శిశువుని నవజాత శిశువు అంటామన్నమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి, ఈ కింది వాణిలో ఒకటి గరిష్ట అభ్యాసన బదలాయింపును ప్రోత్సహించదు అని అడిగారు. గరిష్ట అభ్యాసన బదలాయింపుని ప్రోత్సహించదు అని అడిగారు. సో ఏది, సూత్రములు, నిబంధనలు మరియు సాధారణీకరణాలు అభ్యసించడం ద్వారా, నెక్స్ట్ బట్టడం ద్వారా అభ్యసించడం ద్వారా, నెక్స్ట్ పూర్వ అభ్యాసనాన్ని ప్రస్తుత అభ్యాసనాన్ని జోడించడం ద్వారా, నెక్స్ట్ జీవిత అనుభవాలను ప్రస్తుత అభ్యాసనాన్ని జోడించడం ద్వారా. సో వీటిలో ఏది గరిష్ట అభ్యాసన బదలాయింపుని ప్రోత్సహించడు. అభ్యాసన బదలాయింపు ఇక్కడ ఎక్కడ లేదు, మనకి దేంట్లో లేదు, సూత్రంలో ఉంది. సూత్రం అనేది ఒక ప్రాబ్లం అడిగినప్పుడు ఆ సూత్రం అనేది ఉపయోగిస్తాము. సో అంటే అక్కడ అభ్యాసన బదలాయింపు అనేది జరుగుతుంది. సో బట్టి ఒకటి నేర్చుకున్నాం, ఆ బట్టి నేర్చుకున్న దాన్ని వేరొక దానికి బదలాయించలేము కదా. సో దీని ఆన్సర్ వచ్చి మనకి బట్టడం ద్వారా అభ్యసించడం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి, ఈ పద్ధతిలో విద్యార్థులు పరికల్పనలను రూపొందిస్తారు, పరికల్పనలను పరీక్షించి ఫలితాలను రాబడతారు అని అడిగారు. ఈ పద్ధతిలో అంటే కింది ఇచ్చిన ఏ పద్ధతుల్లో విద్యార్థులు పరికల్పన రూపొందిస్తారు మరియు పరికల్పనలను పరీక్షించి ఫలితాలను రాబడతారు అని అడిగారు. సో ఏ పద్ధతి, ఉపన్యాస పద్ధత, బృంద చర్చ, విచారణ పద్ధత, కృత్య పద్ధత. సో ఏ పద్ధతిలో వాళ్ళు చేస్తారంటే విచారణ పద్ధతి.
విచారణ పద్ధతి ద్వారా పరికల్పనలు అనేది రూపొందిస్తారు. అలాగే పరికల్పనలను పరీక్షించి ఫలితాలు అనేవి రాబడతారనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సాధనను పెంపొందించుటకు బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైన ఉపకరణాలు. ఇది ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది. సో సాధనను పెంపొందించుటకు బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైన ఉపకరణాలు అన్నారు. అయితే ఇది ఏ రకమైన ప్రేరణ సూచిస్తుంది? సహజ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధనా ప్రేరణ అని అడిగారు. సో ఇదేమవుతుంది? బహుమతి ఇవ్వడం ద్వారా పిల్లవాడు నేను బాగా చెప్తే లేదా బాగా చదివితే నాకు బహుమతి వస్తుంది అంటే అది బహిర్గత ప్రేరణ అనమాట. బహిర్గతంగా మనకు బహుమతి ఇవ్వడం ద్వారా పిల్లోడు ప్రేరణ పొందుతున్నాడు, అక్కడ సాధన అనేది పెంపొందించుకుంటున్నాడు. సో అది బహిర్గత ప్రేరణ. పిల్లవాడు తనంతట తాను చదివితే అది అంతర్గత ప్రేరణ. తనంతట తాను బాగా చదివి బాగా అభ్యసనం జరిగితే అది అంతర్గత ప్రేరణ అవుతుంది. సో దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి రాము అనే బాలుడు తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందువలన పాఠశాల వదిలి వెళ్ళినాడు. ఇది ఈ క్రింది నియమానికి ఒక ఉదాహరణ. సో దీని మీద ప్రతిగమన నియమమా, ఆయత్న సిద్ధ స్వాస్థ నియమమా, విలుప్తీకరణ నియమమా, ఫలిత నియమమా? సో రాము అనే పిల్లవాడు ఒక పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు అంటే తన ఆహ్లాదంగా లేనందు ఆ పాఠశాలలో లేకపోవడం వలన ఆ పాఠశాల అనేది వదిలి వెళ్ళిపోయాడని చెప్పారు. సో ఇది దేని కిందకు వస్తుంది? ప్రతిగమన నియమం కిందకు వస్తుందా లేదా వీటిలో ఏ నియమం కిందకు వస్తుంది అని అడిగారు. సో వీటిలో ఏదో వస్తుందంటే అది ఆహ్లాదకరంగా లేకపోవడం వల్ల పాఠశాల వదిలి వెళ్ళాడు కాబట్టి ఫలిత నియమం కిందకు వస్తుంది. ఫలిత నియమం ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఎరిక్సన్ ప్రకారం కౌమారం ఈ సంక్షోభంతో కూడుకున్నది. కౌమారం అనేది ఈ సంక్షోభంతో కూడుకున్నది అని అడిగారు. సో కౌమారంలో ఎలా ఉంటారు? సన్నిహితత్వం లేదా ఏకాంతం, నెక్స్ట్ తదాత్యం లేదా పాత్ర సందిగ్ధత, నెక్స్ట్ చొరవ లేదా అపరాధ భావం, నెక్స్ట్ నమ్మకం లేదా అపనమ్మకం. సో నమ్మకం లేదా అపనమ్మకం అనేది పూర్వ ప్రచాలక దశలో ఫస్ట్ దశలో ఉంటారన్నాడు పిల్లవాడు. నమ్మకం లేదా అపనమ్మకం ఉండేది. సో ఇక్కడ మనకి కౌమారంలో అడిగాడు కాబట్టి తదాత్మ్యం లేదా పాత్ర సందిగ్ధం, తదాప్త్యం లేదా పాత్ర సందిగ్ధం ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నక్క పుల్లని ద్రాక్ష అను కథ దీనికి ఉదాహరణ. నక్క పుల్లని ద్రాక్ష అను కథ దీనికి ఉదాహరణ అని అడిగారు. సో దేనికి ఉదాహరణ? అది దమనమా, ప్రతిగమనమా, హేతుబద్ధీకరణ, ప్రతిచర్య నిర్మిత. సో దమనం అంటే మనం కావాలని మర్చిపోవడం అనమాట. ఏదైనా సంఘటనని మనం కావాలని మర్చిపోవడాన్ని దమనంలోకి వస్తుంది. ప్రతిగమనం అంటే ఏదైనా బాధ వస్తే అది చిన్నపిల్లలాగా ఏడవడం అనేది ప్రతిగమనం కిందకు వస్తుంది. సో అవి 2 కాదు. నెక్స్ట్ హేతుబద్ధీకరణ, ప్రతిచర్య నిర్మితి అన్నాడు. సో ఈ రెండిట్లో ఏదవుతుంది ఆన్సర్ అంటే మనకి హేతుబద్ధీకరణ. సో నక్క పుల్లని ద్రాక్ష అనేది ఎంతసేపు ప్రయత్నించి అందకపోయేటప్పటికీ అందని ద్రాక్ష పుల్లనని వెళ్ళిపోద్ది. సో అది అక్కడ నక్క పుల్లని ద్రాక్ష అనేది హేతుబద్ధీకరణకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ బిట్ ప్రాథమిక పాఠశాలలోని పిల్లల వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞానవేత్త ఒక మండలంలోని 1 నుండి 5 తరగతుల పిల్లలను ఎంచుకున్నాడు. మనోవిజ్ఞానవేత్త ఎంచుకున్నది ఈ పరిశోధనా పద్ధతి. సో ఏ పద్ధతిలో ఎంచుకున్నాడు? వికాస అధ్యయనం ద్వారానా, వ్యక్తిగత అధ్యయనమా, క్రాస్ సెక్షనల్లో అధ్యయనమా, లాంగిట్యూడినల్ అధ్యయనమా? సో దేని ద్వారా? సో క్రాస్ సెక్షనల్ అధ్యయనం, లాంగిట్యూడినల్ అధ్యయనం. సో ఇవి 2 కూడా దీనికి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4 2 కూడా దానికి
ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి కోహెల్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనతో నియంత్రించబడును. భయంతో కూడిన దండనతో నియంత్రించబడును అడిగారు. సో దేని ప్రకారం? ఒకటవ దశ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకటవ దశ ప్రకారం. నెక్స్ట్ బిట్టు, దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియే అభ్యాసనం. సో దేని ద్వారా? అనుభవం ద్వారా. నెక్స్ట్ బిట్ వచ్చి వైగోట్స్కీ ప్రకారం స్వాగత భాషణం దీనికై ఉద్దేశింపబడినది. సో దేనికి? పిల్లల అహం కేంద్రీకృత వికాసానిక, పిల్లల స్వీయ మార్గదర్శనమా, పిల్లల స్వీయ సాక్షాత్కారమా, పిల్లలకు తల్లిదండ్రులకు నిర్దేశం. సో దేనికంటే పిల్లల స్వీయ మార్గదర్శనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి వికాసం ఈ దిశగా సాగుతుందని శిరః పాదాభిముఖ వికాసం సూచిస్తుంది. వికాసం ఈ దిశగా సాగుతుందని శిరః పాదాభిముఖ వికాసం సూచిస్తుంది. శిరః అంటే తల నుండి కాళ్ళ వరకు. సో తల నుండి పాదాభి అంటే పాదానికి కదా అక్కడ చూపిస్తుంది. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? తల నుండి పాదానికి. శిర అంటే తల, పాదాభిముఖ అంటే పాదానికి, తల నుండి పాదానికి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి కార్యక్రమయుత అభ్యాసనకు ఆధారమైన సిద్ధాంతం ఏంటి? సో పరిశీలన అభ్యాసన సిద్ధాంతమా, యత్న దోష అభ్యాసన సిద్ధాంతమా, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతమా, కార్యసాధక నిబంధన సిద్ధాంతమా? సో దీంట్లో ఏదవుతుందంటే కార్యక్రమయుత. సో కార్యసాధక నిబంధన సిద్ధాంతం. 2 కార్యాన్ని వస్తాయి, గుర్తుంచుకోండి. కార్యక్రమయుత అభ్యాసానికి ఆధారమైన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వాణిలో ఒకటి నిర్మాణాత్మక మదింపు ఉద్దేశం కానిది అని అడిగారు. సో ఏది? తల్లిదండ్రులకు వారి పిల్లల అధ్యయనం గురించిన ప్రతిపుష్టి. నెక్స్ట్ ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ. నెక్స్ట్ అభ్యాసకులకు వారి పాల్గొనుట, అవగాహన మొదలైన వాటిని గురించిన ప్రతిపుష్టి. నెక్స్ట్ ఉపాధ్యాయులకు వారి బోధనను గురించిన ప్రతిపుష్టి అని ఇచ్చారు. సో కింద వాడిని ఒకటి నిర్మాణాత్మక మదింపు ఉద్దేశం కానిది అని అడిగారు. సో ఇక్కడ కానిది ఏంటంటే ఒక అధ్యయన కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలో అభ్యాసన మాధ్యమంగా ఉండవలసింది. సో ఏది అభ్యాసన మాధ్యమంగా ఉండాలి? ఇంటి భాష. సో ఈ పేపర్లో అయితే మనకి ఎన్సిఎఫ్ 2005 మీద 2 బిట్స్ అయితే వచ్చినాయి. ఎన్సిఎఫ్ యాక్ట్ 2005 యాక్ట్ మీద 2 బిట్లు అయితే అడిగారనమాట. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్టు MA = CA అయినా ఐక్యూ ఇక్కడ శారీరక వయసు, మానసిక వయసు = శారీరక వయసు అని ఇచ్చారు. అయితే ఐక్యూ ఎంత అని అడిగారు. సో ఎంత? 2 సమానమైనప్పుడు సమానం 100 అన్నమాట. ఐక్యూ అనేది 100 అవుతుంది. 2 ఇక్కడ సమానం కదా. మానసిక వయసు ఎంత, శారీరక వయసు అంత అన్నారు. సో ఐక్యూ అనేది 100. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.